మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుకింగ్ చేసుకున్నారు రూ. 5,000 పెట్టి. బట్ సంవత్సరం అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ని డెలివరీ చేయట్లేదు. బట్ ఇదేదో చిన్న కంపెనీ కాదు. అల్ట్రా వయలెట్ కంపెనీ. F77 ఎలక్ట్రిక్ బైక్‌తో మనందరిని ఇంప్రెస్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. అలాంటి అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరం మార్చి నెలలో అల్ట్రా వయలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భారతదేశ మార్కెట్‌లో తీసుకొచ్చారు. కేవలం ఒక్క వారంలోనే 20,000 బుకింగ్స్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. మరి ఎలాంటి క్రేజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు ఎందుకు ప్రెజెంట్ మార్కెట్‌లో డెలివరీ స్టార్ట్ చేయలేదు? దీని వెనకాల ఉన్న కారణాలేంటి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ మన అల్ట్రా వయలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్, ఇందులో ఉన్న ప్రత్యేకతల గురించి అయితే తెలుసుకుందాం అండి. సో అల్ట్రా వయలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెగ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు. ఇది ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. అలానే మోర్ టెక్నాలజీ ప్యాక్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. భారతదేశంలో ఇప్పటి వరకు అమలు చేయలేని చాలా వరకు టెక్నాలజీ అనేది అల్ట్రా వయలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. డిజైన్ పరంగా అయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా కనిపిస్తుంది. అలానే ఇది ఒక సుమారుగా ఒక 200 cc పెట్రోల్ స్కూటర్ పర్ఫార్మెన్స్ తో సమానం అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటి వరకు లేని టెక్నాలజీ పరంగా చూసుకున్నైతే రాడార్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. అలానే మీకు ఓమ్నివర్స్ మిర్రర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. స్మార్ట్ మిర్రర్స్ లైక్ కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట మీకు చుట్టుపక్కల సేఫ్టీ కోసం. అలానే ARAS 360 అవేర్నెస్, మీకు ఎవ్రీ డైరెక్షన్ లో కంప్లీట్ కంట్రోల్ కోసం చుట్టుపక్కల ఏం జరుగుతుందనే సమాచారం కూడా మీకు అయితే లభిస్తుంది అనమాట. ఇక రేర్ రాడార్ ఏదైతే ఉంటుందో మీకు చుట్టుపక్కల ఏమైనా వెహికల్స్ వస్తే మీకు అలర్ట్స్ లాంటిది అయితే పంపిస్తుంది. అలానే స్మార్ట్ డాష్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట. మీకు సేఫ్టీ కోసం అయితే ఈ డాష్ కెమెరా అనేది ఉపయోగపడుతుంది. అలానే మీకు ఇందులో ఆన్ బోర్డ్ నావిగేషన్ కానివ్వండి, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ కానివ్వండి, 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇంకా మరింత డీటెయిల్డ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 2 ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ అయితే లభిస్తాయి. 4 లెవెల్ డైనమిక్ రీజనరేటివ్ బ్రేకింగ్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీ కోసం, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే అందిస్తున్నారు. టెస్రాట్ 3.5 వచ్చి 3.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 162 కిలోమీటర్ రేంజ్, టెస్రాట్ 5 అంటే 5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 220 కిలోమీటర్ రేంజ్, అలానే 6 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 261 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సూపర్ నావో ఛార్జర్ యూస్ చేసి మీరు 20 to 80% ఛార్జ్ అండర్ 30 minutes లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేసిన టెక్నికల్ స్పెక్స్ కానివ్వండి, కొత్త ఫీచర్స్ తో పాటుగా ఇనీషియల్ గా అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 2020 సంవత్సరం మార్చి నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చినప్పుడు దీని మీద ఆఫర్ అయితే ప్రకటించారనమాట. ₹1,45,000 విలువ గల ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త ₹25,000 డిస్కౌంట్ తో ₹1,60,000 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రకటించారనమాట. సో దాంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రీ బుకింగ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఈ 3.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఈ కెపాసిటీస్ అని మెన్షన్ చేయాలి. కేవలం వీళ్ళు హైలైట్ చేసిందల్లా 261 కిలోమీటర్ రేంజ్ అని మాత్రమే చెప్పారు. సో దాంతో చాలా మంది టెక్నాలజీ పరంగా కానివ్వండి, రేంజ్ చూసేసరికి చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రీ బుకింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించారన్నమాట. అలానే మార్చి నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చినప్పుడు మొదటి 10,000 కస్టమర్స్ కి మాత్రమే ₹1,20,000 ప్రైస్ అయితే ఉంటుందని చెప్పారు. బట్ చాలా తక్కువ టైంలోనే ఈ 10,000 బుకింగ్స్ అయిపోవడంతో అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు ఈ ఆఫర్ ని కాస్త ఎక్స్టెండ్ చేశారన్నమాట. ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు ₹5,000 పెట్టి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలని చెప్పారు. అలానే ఆఫర్ ఏదైతే ఉందో 48 గంటల్లోనే 20,000 పైగా ప్రీ బుకింగ్స్ అయితే వచ్చింది. దీంతో అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు ఈ ఆఫర్ ని మరింత ఎక్స్టెండ్ చేసి మొదటి 50,000 మంది కస్టమర్స్ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అనేది చెప్పారు. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నారు. అలా 2020 సంవత్సరం మార్చి టైంలో అల్ట్రా వయలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అప్పట్లో చెప్పిన ఎస్టిమేషన్ డెలివరీ టైం ఏంటంటే 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పారు. మీరు ఇంకొకసారి టెక్నికల్ స్పెక్స్ కూడా చూడొచ్చు. మేజర్ పబ్లికేషన్ సైట్స్ లో ఎక్కడ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బేస్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ ని ఎక్కడ రివీల్ చేయలేదు. కేవలం 261 కిలోమీటర్స్ రేంజ్ అని మాత్రమే రివీల్ చేశారు. మోస్ట్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బుకింగ్స్ కి ఈ 260 కిలోమీటర్ రేంజ్ కూడా కారణం కావచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా ఈ పర్టికులర్ ప్రైస్ కి మీకు తక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వస్తుంది అనేది అయితే రివీల్ చేయలేదు. కేవలం 260 కిలోమీటర్ రేంజ్ ని, ఇతర టెక్నికల్ స్పెక్స్ ని మాత్రం రివీల్ చేశారు. ఇలాగ వీళ్ళు ఇనీషియల్ గా Q1 లో డెలివరీస్ ఇస్తాం అన్న వాళ్ళు కాస్త తర్వాత అల్ట్రా వయలెట్ కంపెనీ సంబంధించి ఇంకొక అప్డేట్ వచ్చింది. 2026 సంవత్సరం Q2 లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ
డెలివరీస్ ఇస్తామని చెప్పారు. మొదట్లో Q1 అంటే జనవరి నుంచి మార్చి నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అన్న వాళ్ళు కాస్త డిసెంబర్లో మాత్రం Q2 అని చెప్పారు. అంటే ఏప్రిల్, మే, జూన్లో డెలివరీస్ ఉంటాయని చెప్పారు. మళ్ళీ రీసెంట్గా మే నెలలో ఏమని చెప్పారంటే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ Q3లో రావచ్చు అని చెప్పి ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాని అర్థం ఏంటంటే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి దీని అర్థం అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరం మార్చి నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ని అఫీషియల్గా లాంచ్ చేస్తే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా సంవత్సరంన్నర కాలం తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇది కూడా కన్ఫర్మ్ కాదు, వాళ్ళు ప్రజెంట్ ఉన్న అప్డేట్ మేరకు Q3 ఆఫ్ 2026 అంటున్నారు. కాబట్టి మార్చ్ 2025లో లాంచ్ చేశారు. కాబట్టి సంవత్సరంన్నర కాలం తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ని డెలివరీస్ చేస్తామని ప్రెసెంట్ ఉన్న అప్డేట్. మరి ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత మరి అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆలస్యం చేస్తున్నారు? దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయంటే కనుక అఫీషియల్గా కంపెనీ వాళ్ళు బయటికి చెప్పనప్పటికీ కొన్ని కారణాలు ఉండే అవకాశం ఉందని చెప్పి మా అంచనా అనమాట. అందులో మనకి ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే వీళ్ళు డెవలప్ చేస్తున్న కాంప్లెక్స్ టెక్నాలజీ. ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడా లేని ఒక సరికొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. లైక్ డ్యూయల్ రాడార్ కాలిబ్రేషన్ కానివ్వండి, బ్లైండ్ స్పాట్ అసిస్ట్ యాక్యురసీ, లేన్ అసిస్ట్, అలానే స్మార్ట్ డాష్ కెమెరా, ఏఐ లాజిక్, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ తీసుకొచ్చినప్పుడు అది ఇండియన్ రోడ్ మీద టెస్ట్ చేసి చేయడం ఒక ఛాలెంజ్ అయితే, టెస్ట్ చేసిన టెక్నాలజీని వ్యాలిడేట్ చేసి మళ్ళీ సర్టిఫికేషన్ తీసుకురావడం కూడా ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. వీళ్ళు ఈ పర్టికులర్ టైం ఏదైతే ఉంటుందో ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నిటిని వ్యాలిడేషన్ చేసుకుని ఫైనల్గా అప్రూవల్ తీసుకోవడం కొంచెం టైం పడుతుందని అర్థమవుతుంది అనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇనీషియల్గా మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనౌన్స్ చేసినప్పుడు ఫైనల్ టెస్టింగ్ అనేది కొంచెం చేయరు అనమాట. సో ఫైనల్ టెస్టింగ్కి అప్రూవల్కి కొంచెం టైం తీసుకుంటారు. ఈ లోపల కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో చెక్ చేసుకుంటుంటారు. సో మోస్ట్లీ అల్ట్రావైలెట్ కంపెనీలో ఆ స్ట్రాటజీతో వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. రెండో చూసుకున్నట్లయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళకు ఉన్న స్కేలింగ్ సంబంధించిన ఛాలెంజెస్. అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఒకప్పుడు మీరు గమనిస్తే F77 ఎలక్ట్రిక్ బైక్ని మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు కూడా మనకి లిమిటెడ్ యూనిట్స్లోనే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్ని మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అల్ట్రావైలెట్ సంబంధించిన టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే దీనికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిమాండ్ ఏర్పడింది. సుమారుగా 60,000 నుంచి 70,000 బుకింగ్స్ అనేది వచ్చినాయి అనమాట. సో ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, కస్టమర్స్కి హ్యూజ్ అమౌంట్లో డెలివరీస్ చేయాలంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలింగ్ కూడా పెంచుకోవాలి. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలింగ్ సంబంధించిన ఛాలెంజెస్ వల్ల కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆలస్యం అయ్యే కారణాలు అయితే ఉందన్నమాట. ఇవి కాకుండా అల్ట్రావైలెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా ఆలస్యం కావడానికి మరికొన్ని కారణాలు చూస్తే మొదటిది గ్లోబల్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు అనమాట. అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఇండియన్ మార్కెట్లో ఈ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివీల్ చేశారు. బట్ గ్లోబల్ మార్కెట్కి 2026 సంవత్సరంలో ఎకిమా మిలాన్ షోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒకసారి డిస్ప్లే చేసి అప్పుడు డెలివరీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత వీళ్ళ మార్కెట్ పొటెన్షియల్ కూడా ఇంకా పెరుగుతుంది. మేబీ అది కూడా ఒక కారణం అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇక తర్వాత కారణం చూసుకున్నట్లయితే ఇతర కాంపిటేటివ్ సంబంధించిన ప్రెషర్ కూడా మనం అనుకోవచ్చు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్తో పోల్చుకుంటే 2020 సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు 2026 సంవత్సరానికి ఇంకా ఎవాల్వ్ అయింది. ఎవ్రీ సంవత్సరం కూడా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మార్కెట్ ఎవాల్వ్ అవుతూ వస్తుంది. కాబట్టి కాంపిటేటర్స్ లైక్ ఏథర్ కానివ్వండి, ఓలా కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి కొత్త మోడల్స్ తీసుకొస్తున్న టైంలో అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసి ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా సాఫ్ట్వేర్ గ్లిచెస్ కానివ్వండి, వాళ్ళు చెప్పిన అడ్వాన్స్ టెక్నాలజీ సరిగ్గా పనిచేయలేదనుకోండి, ఎగైన్ కంపెనీ మీద ప్రెషర్ పడవచ్చు, వాళ్ళకి ఏమైనా రిమార్క్స్ రావచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం కొంచెం ప్రాపర్ వ్యాలిడేషన్తో వెళ్ళడం కోసమే ఆ మార్కెట్ ప్రెషర్ కంపెనీస్ ఇతర కాంపిటేటర్స్ని ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండడం కోసం కాస్త స్టడీగా వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చివరిగా ఐదో కారణం చూసుకున్నట్లయితే కొన్ని స్ట్రిక్ట్ అప్రూవల్స్ అనేది అవసరం అనమాట. ముఖ్యంగా ఇండియాలో ఇలా రాడార్ కానివ్వండి, ఏ ఇంటిగ్రేటెడ్ వెహికల్స్ ఎప్పుడైతే తీసుకొస్తారో దాని అప్రూవల్ రావడం అనేది అంత ఈజీ విషయం కాదనమాట. సో వీళ్ళు ఎలాంటి ఒక ఏ రాడార్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి ఆ అప్రూవల్ ప్రాసెస్ కూడా కొంచెం డిలే అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఇలా లాంచ్ డిలే చేయడం వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. మొదటి చూసుకున్నట్లయితే కస్టమర్ ట్రస్ట్ అనమాట. వీళ్ళు అల్ట్రావైలెట్ బ్రాండ్ చూసుకుని ఇప్పటికే వరకు 60,000 నుంచి 70,000 మంది ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్ చేసుకున్నారు. బట్ వీళ్ళు చెప్పిన డేట్కే ఇప్పుడు 2-3 సార్లు ఆ డేట్ని మార్చడం వల్ల ట్రస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి ఇష్యూస్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. భవిష్యత్తులో కూడా దాని ఇంపాక్ట్ అల్ట్రావైలెట్ కంపెనీ మీద పడే అవకాశం ఉండొచ్చు. ఇక రెండోది చూసుకున్నట్లయితే కాంపిటీషన్ అనమాట. 2025 సంవత్సరం వరకు అల్ట్రావైలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాటిలో ఉన్న టెక్నాలజీ కొత్తది. బట్ 2026 సంవత్సరానికి వచ్చేసరికి కొత్త స్కూటర్ మోడల్స్ వస్తున్నాయి. ఈవెన్ లైక్ ఓలా సంబంధించిన స్కూటర్ తీసుకుంటే వాళ్ళు MoveOS 5 అని చెప్పి వీళ్ళు చెప్పిన టెక్నాలజీ ఫీచర్స్ అందులో కూడా ఉన్నాయి. అలా ఓలానే కాదు చాలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ పర్టికులర్ కాలంలో ఇంకా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. దానివల్ల కాంపిటీషన్ పెరిగి
అప్పటి వరకు ప్రీ బుకింగ్ చేసుకున్న యూజర్స్ మరో కొత్త వేరియంట్కి షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక మూడోది కమ్యూనికేషన్. ఈ రోజు వరకు అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు జస్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత ఒక్కొక్క అప్డేట్ ఇస్తున్నారు. అది కూడా జస్ట్ మేము డిలే అవుతుంది నెక్స్ట్ క్వార్టర్ అని చెప్తున్నారు తప్పిస్తే, ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ ఆన్సర్ లాంటిది, ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ల్యాక్ అవుతుంది అనమాట. సో దానివల్ల కూడా కొంచెం ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా చెప్పే మాట ఏంటంటే, అల్ట్రావైలెట్ టెస్సరైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళు చెప్తున్న టెక్నాలజీస్ కానివ్వండి, వాళ్ళు చెప్తున్న స్పెసిఫికేషన్స్ కానివ్వండి, మార్కెట్లో ఒక కొత్త షిఫ్ట్కి నాంది పలికే అవకాశం అయితే ఉంది. ఆ టెక్నాలజీ పరంగా బాగుంది. కస్టమర్స్ ఎక్కువ మంది టెస్సరైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని బుకింగ్ చేసుకోవడానికి కానివ్వండి, ఈ రోజుకి కూడా టెస్సరైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆ డిమాండ్ ఉండడానికి కారణం వీళ్ళు చెప్పిన ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, కొత్త టెక్నాలజీ కానివ్వండి. కానీ ఎప్పుడైతే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఆ స్కూటర్ యొక్క డెలివరీ టైంని పదే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం లాంటివి చేయడం, పైగా ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం ఏదైతే ఉందో అది కొంచెం రిమార్క్ కింద కంపెనీకి మారే అవకాశం అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఈ రోజు వరకు కూడా అల్ట్రావైలెట్ టెస్సరైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళు చెప్పిన టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఒక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అలానే ఫ్యూచర్లో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ రోడ్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కొంచెం టైం ఎక్కువ చెప్పాలి, కొంచెం ఫాస్ట్గా డెలివరీ చేసి, అలానే వాళ్ళు ప్రామిస్ చేసిన విషయాలు ఏదైతే ఉండదో వాళ్ళు చెప్పిన ప్రామిస్ కన్నా ఎక్కువగా కస్టమర్స్కి అందిస్తే వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ సినారియోలో అది సాధ్యం కానప్పటికీ కనీసం వాళ్ళు చెప్పిన మాటకి తగ్గట్టుగా నిలబెట్టుకుంటే కనుక వీళ్ళ కంపెనీ యొక్క రెప్యుటేషన్ భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో ఉంటుంది. అలానే ఈవీ కస్టమర్స్ కూడా స్ట్రగుల్స్ అనేవి ఉండవు అనమాట. వీళ్ళు ఒక స్కూటర్ని బుకింగ్ చేసుకుని వాళ్ళ 50,000 60,000 మంది కస్టమర్స్ ఆగిపోయారంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళు కనుక ఆ టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ వస్తే ఇవాళ చాలా అమౌంట్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ ఆ రెండు కూడా కొంచెం డిలే అవుతుంది అనమాట. బట్ ఏదైనా మటుకి అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఇక మీదట వాళ్ళ యొక్క డెలివరీ డిలేస్ తగ్గించుకోవాలని చెప్పి ఇప్పటికైనా వాళ్ళు చెప్పిన Q3 కల్లా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేయాలని ఆశిద్దాం. అలానే మీరు కనుక అల్ట్రావైలెట్ టెస్సరైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ మాది షేర్ అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.